హాయ్ అండి. ఇవాళ పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాము. 100 గ్రాముల చింతపండు తీసుకొని నేను రసంగా తీసుకున్నానండి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కొద్దిగా మెంతిపిండి వేశాను. వేసి అందులోనే కరివేపాకు వేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టానండి. అది మసలేంత వరకు కొంచెం దగ్గర వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అందులోనే కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక గుజ్జు దగ్గరకు వచ్చింది పక్కకు పెట్టాను. కొద్దిగా నూనె పోసుకొని అందులో ఆవాలు, మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత పచ్చి శనగపప్పు, తర్వాత మినపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి మళ్ళా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఒక 7, 8 ఎండుమిర్చి వేశాను. వేసి కలిపాను. కలిపిన తర్వాత అది కొంచెము మనకు ఈ శనగపప్పు, మినపప్పు మనకు గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసుకొని అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు వేసి అది కొంచెం మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మెంతిపిండి, ఇంగువ, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలండి. కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేయాలండి. నేను 1 కిలో బియ్యం అయితే అన్నం వండుకున్నానండి. అది ఒక బేసన్లో వేసుకొని మొత్తగా మనం ఎలాంటి ఉండలు లేకుండా దాన్ని పొడిగా చేసుకొని కొద్దిగా ఉప్పేసుకొని కలుపుకొని ఈ చింతపండు గుజ్జును అందులో కలిపేసుకున్నానండి. అడుగు వరకు కలిపేటప్పుడు మనం అడుగు వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒకసారి చూసుకోవాలండి మధ్య మధ్యలో ఏమన్నా అన్నం ఉండల్లాగా ఉన్నదా ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఏదైతే తాలింపు వేసుకున్నామోనండి అది అందులో అన్నంలో వేసి చక్కగా అడుగు నుండి కలుపుకోవాలండి. ఇందులో మాత్రం నూనె, పల్లి నూనె వేస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి కొద్దిగా నూనె వేసి కొన్ని పల్లీలు వేసి వేయించుకున్నానండి. ఎందుకంటే ముందే ఆ తాలింపులో వేస్తే అండి పల్లీలు మాడిపోతాయి. అందుకని నేను ఇలా వేసుకుంటానండి. తర్వాత వేయించుకొని అది పులిహోర కలుపుకున్న దానిపైన వేసానండి. అంతే, ఎంతో రుచిగా ఉండేటటువంటి పులిహోర తయారీ అండి.